ఇంట్లో ఉండే వస్తువులతోనే ఏ హడావిడి లేకుండా సింపుల్‌గా గోబీ ఫ్రైడ్ రైస్ చేసేసుకోండి. అంటే క్యాలీఫ్లవర్ రైస్. దాన్ని శుభ్రంగా పురుగులు అట్లా ఏమి లేకుండా చూసుకొని శుభ్రంగా వేడి నీళ్ళు ఉప్పేసి కడుక్కోండి. తర్వాత మ్యారినేషన్ కోసం ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, హాఫ్ స్పూన్ అనమాట. 2 స్పూన్ల పెరుగు, కొంచెం పాల మీద మీగడ, అలాగే కార్న్ ఫ్లోర్ వచ్చేటప్పటికి ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను. మీకైనా వెట్టుగా అనిపిస్తే ఇంకొంచెం ఒక స్పూన్ శనగపిండి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలనమాట. కొంచెం రెడ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే కొంచెం ఆయిల్ ఏమన్నా ఉంటే కనుక అది పోతది. చూయించే విధంగా రెడ్ కలర్‌లో ఫ్రై చేసేసుకోండి. ఇలా చూయించే విధంగా ఫ్రై చేసేసుకోవాలనమాట. తర్వాత బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని క్యారెట్, మిర్చి, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ ఏవుంటే బీన్స్ ఏవుంటే అన్నీ వేసేసుకొని కాస్త మంచిగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని, హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మళ్ళా కొంచెం 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా. సో, ఇవన్నీ వేసుకొని మళ్ళా ఇంకొంచెం సేపు అలా ఫ్రై చేసేసుకొని కసూరి మేతి ఉంటే ఏవుంటే అవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్నవి. నేనిక్కడ సోయా సాస్ కూడా వేశాను. అది స్కిప్ అయిందనమాట. కొంచెం వేశాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. తర్వాత రైసను ఈ గోబీ ఫ్రై చేసిన గోబీ మొత్తం వేసేసుకొని తర్వాత కొత్తిమీర చల్లేసుకోవడమే. చాలా మంచిది క్యాలీఫ్లవరు. షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచిది. క్యాన్సర్ రాకుండా చేస్తది.